హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంశీ సినిమా. ఇవాళ నేను చూసిన సినిమా సుందరం మాస్టర్. మీరు ఈ సినిమా ట్రైలర్స్ చూసుంటే మీకు ప్రీమైస్ అండ్ కాంటెక్స్ట్ ఏంటో ఆల్రెడీ తెలుసు. అందరికీ చాలా నచ్చింది, నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అసలు ఆ ఊరేంటి, వాళ్ళకి ఈ ఇంగ్లీష్కి ఉన్న సంబంధం ఏంటి, ఇతను అక్కడికి ఎందుకు వెళ్తాడు, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ప్రీమైస్తో నేను కూడా సినిమాకి ఎగేసుకొని వెళ్ళాను అనమాట. సినిమాకి వెళ్ళి సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, నిజంగా రకరకాలుగా ఉంది మాస్టర్ సుందరం మాస్టర్ సినిమా. బిగినింగ్ 30 నిమిషాల వరకు యాక్చువల్లీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది సినిమా. అక్కడక్కడ కామెడీ లైట్గా వర్కౌట్ అవుతుంది, స్టోరీ ప్రోగ్రెషన్ ఎంగేజింగ్గా జరుగుతుంది, ఒక మెయిన్ ప్లాట్ ఏదో వస్తుంది, దానివైపే మనం అడుగులు వేస్తున్నాం అన్నట్టు ఉంటుంది సినిమా. కానీ దాని తర్వాతే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తుంది అంటే, మనం ఒక్క స్టేజ్లో సినిమా హాల్ నుంచి ఒక మోరల్ సైన్స్ లెసన్లోకి ట్రాన్స్పోర్ట్ అయిపోయినట్టు ఉంటుంది అనమాట. మోరల్ సైన్స్ అని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మనం సుమతి శతకాలు, వేమన పద్యాలు చదువుతాం కదా, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నిండు, అవి చదివేసామా. దీని తర్వాత ఏంటి, కనకపు సింహాసనంబున సునకమును చోటు కూర్చుండబెట్ట, అది అయిపోయింది. దాని తర్వాత మేడి పండు చూడు మేలుముండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు. ఇట్లాగే ఒకటి అయిపోయిన టిక్కు, ఇంకోటి అయిపోయిన టిక్కు, మూడోది అయిపోయిన టిక్కు అన్నట్టే ఉంటుంది స్టోరీ అంతా. మోరల్ పాయింట్స్ చెప్పడం తప్పేమి కాదు, వాళ్ళు ఎంచుకున్న పాయింట్స్ మంచివే, కానీ అది చెప్పిన విధానంలోనే తప్పని కాదు, నాకు ఎక్కలేదు అంతే. ఇంగ్లీష్ మీదే బేస్ చేసుకొని ఈ సినిమా ఉందని చూసే ఎవడు అనుకోడు. మనం ఎప్పుడైతే ఒక ప్లాట్ పాయింట్ అని ఎక్స్పెక్ట్ చేస్తామో, సినిమా అటు నుంచి అటువైపు సాగకుండా ఇంకెటో వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇంటర్వెల్ టైంకి వచ్చిందో, ఆ ఇంటర్వెల్లో మనకి ఏదో రివీల్ అవుతుంది, మనం దీన్ని బేస్ చేసుకొని సెకండ్ హాఫ్ స్టోరీ అంతా చూస్తాం, ఎక్స్పీరియన్స్ చేస్తాం అనుకుంటాం. కానీ ఆ ఇంటర్వెల్ ట్విస్ట్లో ఉన్న మనకి ఏమన్నా తెలుస్తుందా అంటే, అబ్బే అసలు పొర్రపాటును కూడా ఏముండదు. అండ్ ఆ సెకండ్ హాఫ్లో అండ్ మోర్ ఓవర్ సినిమాలో చూపించే చాలా వాటికి ఒక అర్థం పర్థం తలా తోక ఉండదు. ఏదో లవ్ స్టోరీ అంటారు, చెట్లు అంటారు, ఇంగ్లీష్ అంటారు, ఇంకేదేదో అంటారు. కానీ ఇప్పుడు ఒక స్టోరీ, ఒక మెయిన్ కాన్ఫ్లిక్ట్, క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, ఇట్లాంటి వాటిని కదా బేస్ చేసుకొని ఒక స్టోరీ ముందుకు వెళ్లాల్సిన పద్ధతి. ఇది వాళ్ళు పట్టించుకోరు, మనం పెద్ద వెతికినా కనపడదు. సినిమా అంతా చూసిన తర్వాత వాళ్ళు అండర్లైన్గా చెప్పాలనుకుంటున్న ప్లాట్ అప్పుడు మనకు అర్థమైతే అదొక కిక్కు, అదొక ఫీలింగ్ అనిపిస్తుంది. కానీ సినిమాలో ప్రతి సీన్కి, ప్రతి షాట్కి మనకి విడమర్చి ఈ పాయింటే నీకు చెప్పాలనుకుంటున్నాను, ఈ పాయింటే నీకు చెప్పాలనుకుంటున్నానని గొంతులో తోస్తే అదంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, హర్ష గారు సినిమాలో బాగానే చేశారు. కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి. దివ్య శ్రీపద గారు లీడ్ యాక్ట్రెస్గా ఉన్నప్పటికీ ఆవిడ క్యారెక్టర్కి పెద్ద స్కోప్ లేదు, అంత పర్ఫార్మెన్స్ చేసేంత ఇది కూడా లేదు. షీ వాజ్ వేస్టెడ్ ఆన్ ద రోల్ అనిపించింది నాకు. మిగతా యాక్టర్స్ కూడా ఒకళ్ళిద్దరికి తప్ప చేసే ఆర్ కనిపించే ఇంపాక్ట్ ఏం ఉండదు. వాళ్ళు కూడా ఏదో చేసామన్నట్టే చేశారు. మ్యూజిక్ కూడా కొన్ని ప్లేసెస్లో సీన్ ఎలివేట్ చేసి, సీన్ ఎమోషన్ని బాగా క్యారీ చేసి, అండ్ ఒక్క పాటలో కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. కానీ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం కొంచెం లోగానే ఉంటాయండి. సినిమా చూస్తున్నంతసేపు అరే స్క్రిప్ట్కి ఎక్కువ టైం పెట్టలేదా, లేకపోతే ఏదైనా బడ్జెట్ కన్స్ట్రెంట్ వచ్చిందా, లేకపోతే ఇంకేదన్నా విషయంలో తేడా జరిగి ప్రొడక్షన్ ఇంత కాదు కొంచెం లోలో ఉందా అనే క్వశ్చన్స్ చాలా వరకు వస్తూనే ఉంటాయి మనకి, సినిమా చూసినంతసేపు వస్తాయి. సో ఫైనల్లీ సుందరం మాస్టర్ సినిమా మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, ఆ సినిమా చెప్పాలనుకుంటున్న పాయింట్ కానీ, వచ్చే కామెడీ కానీ, స్టోరీ ఎంగేజింగ్ కానీ, స్టోరీ ప్రోగ్రెషన్ కానీ, ఆ మోరల్ సైన్స్ లెసన్ కానీ, ఏదైనా కానీ ఒక కాన్సెప్ట్ని బేర్లీ టచ్ చేసి వదిలేసామా అన్నట్టు ఉంటుంది. కానీ ఒక డీప్గా వెళ్ళి మనల్ని ఆలోచింపజేసేంత రేంజ్లో ఉండదు. అలా అని ఎంటర్టైన్ చేస్తుందా అంటే అది కూడా టచ్ చేసినట్టుగానే ఉంటుంది. ఇంకా డమ్ డౌన్ చేసి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పాస్ అవడానికి 100కి 35 రావాలి అంటే సుందరం మాస్టర్ సినిమా ప్రతి ఆస్పెక్ట్లోనూ 30 నుంచి 35లో ఆగిపోతుంది. దాన్ని దాటి వెళ్ళటానికి ట్రై చేసినా కూడా పెద్దగా వర్కౌట్ కాదు. ఓవరాల్గా ఇదండి సుందరం మాస్టర్ సినిమా మీద నా రివ్యూ కమ్ పర్సనల్ ఒపీనియన్. ఈ సినిమాకి వెళ్ళడానికి నేను సజెస్ట్ చేస్తానంటే, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మూవీ. అలా అని చెప్పి మనం తరోగా ఎంజాయ్ చేసే మూవీ కూడా కాదు. అక్కడక్కడ ఎంగేజింగ్గా మాత్రం ఉంటుంది. టైంపాస్ కోసం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇంకొక వీడియోతో ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సభకు సెలవు.